ట్రంప్ చనిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న వేళ ట్రంప్ ఈజ్ డెడ్ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. ఇలాంటి సందర్భంలో ట్రంప్ మరణ వార్తలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అంటూ వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని, వర్జీనియాలో గోల్ఫ్ కోర్స్లో గోల్ఫ్ ఆడుతున్నారని ఫోటోను పోస్ట్ చేసింది వైట్ హౌస్. వైట్ హౌస్ అధికారులు ఈ ఫోటోలను పోస్ట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫోటోలో పోలో టీషర్ట్, రెడ్ కలర్ మాగా క్యాప్, అలాగే బ్లాక్ పాయింట్తో కనిపించారు ట్రంప్. 3 రోజులుగా ఎవరికి కనిపించని ట్రంప్ మీడియా ముందుకు కూడా రాకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. మనందరికీ తెలిసిన విషయమే, ట్రంప్ ఇక లేరని, ట్రంప్ చనిపోయారని, తీవ్ర అనారోగ్యంతో ఆయన ప్రాణాలు కోల్పోయారంటూ పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రంప్ డెడ్ అంటూ ట్రెండ్ అయిన విషయాన్ని మనం చూసాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయం కనిపించింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు అసలు ట్రంప్ ఎక్కడికి పోయారు? చాలా రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఆరోగ్యం గురించి అనేక మంది సోషల్ మీడియా వేదికగా కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయనకు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అంటూ చాలా రోజుల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతిరోజు ఏదో ఒక రకంగా మీడియా ఉండేటువంటి ట్రంప్, ఒకవేళ మీడియా ముందుకు రాకపోయినా సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం గురించి మాట్లాడేటువంటి ట్రంప్, ఏదో ఒక స్టేట్మెంట్ చేసేటువంటి అమెరికా అధ్యక్షుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఒక్కసారిగా ఏం మాట్లాడలేదు, ఎవరికి కనిపించలేదు. కరెక్ట్గా ఇలా జరగడానికి ముందే ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆయన చేతులు, కాళ్ళు అన్నీ కూడా వాచిపోయి, నరాలన్నీ ఉబ్బిపోయి, అక్కడంతా నల్లగా కమిలిపోయి కనిపించారు. ఈ నేపథ్యంలో ఆయనకి చాలా తీవ్రమైనటువంటి నరాల సమస్య ఉందని, చాలా శరీర భాగాల్లో చాలా పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేదని, ఎక్కువ రోజులు బ్రతకరంటూ చాలామంది అభిప్రాయాలు, చాలామంది డాక్టర్స్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఇదిగో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన చేతులకి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ ఉండట్లేదు, కాళ్ళకి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ ఉండట్లేదు, చీలమండల దగ్గర తీవ్రమైనటువంటి వాపు, నొప్పితో ఆయన బాధపడుతున్నారు, చాలా భాగాలకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు అంటూ చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు, ఆయనకి గుండె సమస్యలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు, ఇలా పెద్ద ఎత్తున రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ రకరకాల హెల్త్కి సంబంధించి ఆయన హెల్త్కి సంబంధించి రకరకాల అనాలిసిస్లు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కనిపించకుండా పోయారు. ఒక్కసారిగా ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. మీడియా ముందుకు వస్తారు, లేదంటే సోషల్ మీడియాలో ఉంటారు, లేదంటే ఏదో ఒక స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎప్పుడు ఏదో ఒక సంచలనంతో ఆయన ప్రజల నోట్లో నానుతూనే ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా కనిపించకపోవడంతో ఎవరికి ఏం అర్థం కాలేదు. ట్రంప్ చనిపోయి ఉంటాడు అంటూ అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి ట్రెండ్ అయింది బాగా. మనం చూసాం, ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. అలాగే ప్రెసిడెంట్ వాన్స్ అనేది కూడా బాగా ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో వాన్స్ ప్రకటించాడు, ఒకవేళ అవసరమైతే నేను బాధ్యతలు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని. ఇది కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు అసలు ప్రకటించారు? ఇది ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? జేడీ వాన్స్ ఎందుకు ప్రకటించారు ఇట్లా? అంటే నిజంగా బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు దిగిపోతేనో లేకపోతే చనిపోతేనో వస్తుంది. ఈ రెండూ కాకపోతే ఇంకే కారణం ఉంటుంది? అసలు అలా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ప్రకటించారు అంటే నేను సిద్ధంగా ఉన్నాను అంటే దిగిపోవడానికైనా, ట్రంప్ దిగిపోవడానికైనా, లేదంటే ఆయన ఇంకేదైనా చనిపోయే అవకాశం ఉందని ముందే గమనించారా? అందుకే ప్రకటించారా? ఓ పక్క ఆయన హెల్త్ ఇష్యూస్, ఆయన హెల్త్కి సంబంధించి రకరకాల అభిప్రాయాలు, మరోవైపు జేడీ వాన్స్ ప్రకటన. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు ట్రంప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రపంచ దేశాల నుంచే కాదు, అమెరికాలో సైతం చాలా వేగంగా ర్యాంకింగ్స్ కోల్పోతున్నటువంటి అధ్యక్షుడిగా ఆయనకి చెడ్డ పేరు రావడం, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ఇలా అన్ని కారణాల దృష్ట్యా ట్రంప్ ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఆ చైర్లో ఎక్కువ రోజులు ఉండరు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ ప్రకటన ఇంకా ఊతమిచ్చింది. ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తరుణంలో ట్రంప్ చనిపోయారని, అందుకే ఈ విషయం బయటికి రావడం లేదని, ట్రంప్ మీడియా ముందుకు రావడం లేదని, ట్రంప్ గురించి ఏ సమాచారం బయటికి రావడం లేదంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న తరుణంలో ఇది కేవలం బయట దేశాల్లోనే కాదు, అమెరికాలో సైతం ఇదే పెద్ద చర్చ జరిగింది.
ఎంత చర్చ జరిగిందంటే చివరికి వైట్ హౌస్ ప్రతినిధులే రెస్పాండ్ అవ్వాల్సినంత చర్చ జరిగింది. వైట్ హౌస్ ప్రతినిధులు ట్రంప్కి సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేసి ఒక రిలీజ్ చేసి ఇదిగో ట్రంప్ బాగానే ఉన్నాడు, సరదాగా గోల్ఫ్ ఆడుకుంటున్నాడు, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి ట్రంప్కి సంబంధించి ఏం చెప్పారో మనం చూస్తున్నాం. Trump is off because of course he does. After hours of drama and speculation, Trump is officially fine. No hospital bed, no bunker, just a golf court and a tea time. The takeaway, he's safe, he's healthy, and he's still playing the world's most exclusive retirement sports while half of the country doom scrolls about him. సోర్స్ మనం చూస్తున్నాం. ఎన్బీసీ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. ఎనీవే, ఓవరాల్గా చూసినట్లయితే ట్రంప్ బ్రతికే ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా గోల్ఫ్ ఆడుకుంటున్నాడు, ఆయన చనిపోయాడంటూ ఇంత పెద్ద ప్రచారం జరుగుతున్న సమయంలో, సగానికి పైగా కంట్రీ దీన్ని ట్రెండ్ చేస్తున్న సమయంలో ట్రంప్ బ్రతికే ఉన్నాడు అంటూ వైట్ హౌస్కి సంబంధించిన ప్రతినిధి ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో ప్రజల్లో ఇది చర్చ జరిగిందో మనం చూసాం. ఇది కేవలం బయట దేశాల్లోనో శత్రు దేశాల్లోనో జరిగిన పని కాదు, ప్రపంచ దేశాల్లో ఇదే చర్చ నడిచింది. ట్రంప్ ఈజ్ నో మోర్ అంటూ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. నౌ ట్రంప్ ఈజ్ అలైవ్ అంటూ వైట్ హౌస్ ప్రకటించింది. వైట్ హౌస్ ప్రతినిధులు ఒక అఫీషియల్ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి, ఇంకా ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎందుకని జేడీ వాన్స్ ఈ ప్రకటన చేశారు, నేను సిద్ధంగా ఉన్నాను అని? అది అంత సింపుల్ స్టేట్మెంట్గా మనం చూడాలా? అమెరికా లాంటి దేశ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడాన్ని మనం ఎలా చూడాలి? అతి త్వరలో జరగబోయే పరిణామాన్ని ఆయన చెప్పారా, లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రపంచ దేశాల ముందు అప్రతిష్ట పాలవుతున్న నేపథ్యంలో ట్రంప్ను ఇక దించేసే ప్లాన్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయన ఎక్కువ రోజులు బ్రతకరని అనుకున్నారా? ఇంకేం కారణం ఉంది, ఎందుకు ప్రకటించారు? అదొక అంశం. అయితే ఇప్పుడు వైట్ హౌస్ ప్రతినిధి ట్రంప్ బ్రతికే ఉన్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ స్టిల్ మనం వాటిని ఎలా నమ్మగలం? సహజంగా ప్రతి చిన్న విషయానికి స్పందిస్తుంటారు ట్రంప్. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా నేనున్నానంటూ ముందుకు వస్తారు. ప్రతిరోజు ఏదో ఒక అంశం గురించి మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఐడెంటిటీ క్రైసిస్. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పటికప్పుడు నేనే పెద్దన్న ప్రపంచానికి అని అమెరికా చాటు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు చెప్పుకునే ప్రయత్నం, ప్రతి దాంట్లో వేలు పెట్టడం, ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా వేలు పెట్టడం, ఏ రెండు దేశాల మధ్య ఏ చిన్న సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి, ఏ రెండు దేశాల మధ్య రిలేషన్స్ బాగున్నా అక్కడ కూడా వేలు పెట్టడం, లేదంటే ఏదైనా దేశం ఎదుగుతుంటే అక్కడ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ఏదైనా దేశం తీవ్రంగా నష్టపోయి దెబ్బతిని ఉంటే వాళ్ళని ఆదుకుంటున్నామన్న పేరుతో వాళ్ళ అవసరాలకి వాడుకోవడం, అమెరికా అవసరాలకి వాడుకోవడం, ఇలా ప్రపంచ దేశాలన్నింటికి సంబంధించిన అంశాల్లోనూ, ప్రపంచ దేశాల అగ్రనాయకులకు సంబంధించిన అంశాల్లోనూ వేలు పెట్టి గెలికి కంపు చేయడం అనేది ముఖ్యంగా మనం ట్రంప్ విషయంలో చూస్తూనే ఉన్నాం. పర్సనల్ టాపిక్స్ మాట్లాడడం, అలాగే అమెరికాకి సంబంధించి ఏదో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని ప్రజల నోట్లో ఎప్పుడూ నానుతూ ఉండాలి. తనను గొప్ప అధ్యక్షుడిగా గుర్తించాలి. మిగతా వాళ్ళకి ఎవరికో నోబెల్ ప్రైజ్ బహుమతి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు, శాంతి బహుమతి కావాలి. దానికోసం అవసరమైతే ఆయనే సిచ్యువేషన్స్ని ఎస్కలేట్ చేస్తారు, తర్వాత ఆయనే కంట్రోల్ చేస్తారు. సో ఈ డ్రామా అంతా మనం చూస్తూనే ఉంటాం. బట్ ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే he was never escaped from the media. He was never off to any media, to the people of America, to the people of world. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఎప్పుడు అలా కనిపిస్తుంటారు. సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఆయన ఎందుకు కనిపించకుండా పోయారు? మరొక కొంతమంది అభిప్రాయం ప్రకారం చూస్తే ఆయన ఈ మధ్య కాలంలో తీవ్రంగా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న నేపథ్యంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సీక్రెట్గా. చాలా సివియర్గా ఆయన హెల్త్ కండిషన్ ఉంది, అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం. మరికొంతమంది లేదు, ఆయన ఇప్పటికే చనిపోయారు, అందుకే
అందుకే జేడీ వాన్స్ ప్రకటించారు, నేను బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఇదొక అభిప్రాయం. మరికొంతమందికి రాజకీయంగా కూడా ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పార్టీలో సైతం ఆయనకి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత కనిపించడం లేదా, బయటికి రావడం లేదా, సెటిలైట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను? ఇలాంటివి దిగిపోవాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇలాంటివి సెటిలైట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఎవరికి తెలియదు. అమెరికా వైట్ హౌస్కి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేసినప్పటికీ కూడా, ట్రంప్ బ్రతికే ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా సహజంగా ట్రంప్ ఎందుకు బయటికి రాలేదనే చర్చ ఇక్కడ నడుస్తుంది. ట్రంపే ప్రకటించుకుంటాడు కదా, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదని ట్రంపే ప్రకటించుకుంటాడు. ట్రంప్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా అదే గమనిస్తారు, అదే అలాగే అనుకుంటారు. చీమ చిటుక్కుమన్నా నేనున్నానని చెప్పే ట్రంప్ తనకి సంబంధించి ప్రపంచ దేశాలు మొత్తం ట్రెండింగ్ అవుతుంటే, ప్రపంచ దేశాల్లో తాను చనిపోయాడంటూ ట్రెండ్ అవుతుంటే, లేదంటే రకరకాల స్పెక్యులేషన్స్ వస్తుంటే, తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నప్పుడు ట్రంప్ బయటకు రాకుండా ఉంటాడా?